తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. ఇక నిజామాబాద్ నుంచి పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది అక్కడ? మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఉదయం 7ంటికే పోలింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఎక్కడైతే పార్లమెంట్ పరిధిలో ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ని నోటిఫై చేశారో అక్కడ ఒక గంట ముందుగానే పోలింగ్ గడువు ముగిసిపోతుంది. నిజానికి 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ సమయం. కానీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఒక గంట ముందుగానే పోలింగ్ను ముగించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 1808 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 2,547 వీవీప్యాట్స్ని ఎన్నికల కోసం సామాగ్రిని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం విజువల్స్లో పోలింగ్ సెంటర్లలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే నిజామాబాద్ జిల్లాలో గత నెల రోజులుగా కూడా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఉదయం వేళలో పోలింగ్లో పాల్గొనేలాగా ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. సో నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి ఒకసారి మనం గమనిస్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, అట్లాగే జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల, కోరుట్ల 2 అసెంబ్లీ సెగ్మెంట్లు, మొత్తం 7 సెగ్మెంట్ల పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్కు సంబంధించి అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసినారు. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్, దాంతోపాటు యూత్ కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మోడల్ పోలింగ్ స్టేషన్లలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. ఈ సంవత్సరం అంటే ఈ ఎన్నికలకు సంబంధించి 2019తో కంపేర్ చేస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొత్తగా దాదాపు పార్లమెంట్ పరిధిలో 62,336 కొత్త ఓట్లు నమోదయ్యాయి. సో ఇందులో ముఖ్యంగా 30 సంవత్సరాల ఉన్నటువంటి యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి యూత్ ఎక్కువ మొత్తంలో పోలింగ్లో పాల్గొనేలాగా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా గత 3 రోజులుగా హాలిడేస్ వచ్చినాయి. సో హాలిడేస్ ఇంపాక్ట్ ఓటింగ్ శాతం మీద పడకుండా కొంత అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గత నెల రోజులుగా కూడా రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఈ యొక్క అందరు ఓటర్లంతా కూడా యూత్తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొనాలంటూ పదే ప్రచారం చేశారు. సో ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కొంత యూత్తో పాటు మహిళల ఓటింగ్ శాతం పెంచేలాగా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు. ఇక పోలింగ్కు సంబంధించి దాదాపు 8,000 మంది పోలింగ్ సిబ్బంది యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. దాంతోపాటు 3,000 మంది పోలీసులు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. అంటే మొత్తం 11,000 మంది పోలింగ్ సిబ్బంది యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా యూత్ ఈసారి దాదాపు 62,000 యూత్ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఓటింగ్లో పాల్గొనేలాగా అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి 2019తో పోలిస్తే ఓట్ల శాతం కూడా పెరిగింది, ఓట్ల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో దాదాపు 15 లక్షల పైచిలకు ఓట్లు మాత్రమే ఉండే, కానీ ఈసారి 17 లక్షల పైచిలకు ఓట్లు నమోదయ్యాయి. ఇందులో కొత్తగా 62,000 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరంతా కూడా ఎన్నికల్లో పాల్గొనేలాగా ప్లాన్ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం మనము. ముఖ్యంగా యూత్, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలాగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్, దాంతోపాటు యూత్ కోసం ప్రత్యేకంగా అంటే మొత్తం 6 ప్రత్యేకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము. 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా 1808 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి 2,547 వీవీప్యాట్స్ని వీరంతా కూడా సిద్ధం చేశారు. దాదాపు 11,000 మంది సిబ్బంది ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. 3,000 మంది పోలీసులు, ఇందులో ఏఎస్పీ స్థాయి అధికారులు దాదాపు 29 మంది పార్టిసిపేట్ అవుతున్నారు. 36 మంది సిఐలు, అట్లాగే 62 మంది ఎస్ఐలు యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సాయంకాలం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతుంది. అయితే 6 గంటలలోపు ఎవరైతే లైన్లో ఉంటారో వారందరికీ కూడా ఎంత రాత్రి అయినా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా అవకాశం కల్పించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈసారి నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత నెల రోజులుగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో
ఈసారి కొంత ఫెసిలిటీస్ కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఒకవైపు షామియానాలు అంటే టెంట్ షేడ్ ఇచ్చేలాగా టెంట్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీని కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. చాలా చోట్ల అయితే కూలర్లు కూడా ఏర్పాటు చేశారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం. మరోపక్క ఓటర్లకు సహకరించేలాగా హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. మరోపక్క పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఇట్లా ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వస్తే వారికి సహకరించేలాగా ఒక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిండ్రు. స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందితో ఇట్లా వీరంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఓటేసిందానే ఎట్లా ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. మీకేం కష్టం కాలేదా ఫిజికల్ హ్యాండ్? సో ఇట్లా రకరకాల ఏర్పాట్లను చేసిర్రు. ఇట్లా సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తే కూడా వారికి సహకరించేలాగా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఓటేసిండ్రా? ఇప్పుడే వచ్చిండ్రా? ఎట్లా ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి? ఏర్పాటు ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాటు మాకు గుర్తుంటుంది. ఇట్లా 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 రకరకాల ఏర్పాట్లను అయితే అధికారులు చేసినటువంటి నేపథ్యము. ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉపయోగించుకునేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసినటువంటి నేపథ్యం. ఇక బందోబస్తుకు సంబంధించి 3000 మంది పోలీసులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరంతా కూడా పూర్తి స్థాయి బందోబస్తును కొనసాగిస్తున్నారు. ఇట్లా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద స్పెషల్ టీమ్స్, దాంతోపాటు సివిల్ పోలీసులు పూర్తి స్థాయిలో వీరంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే పారామీటర్ 100 మీటర్ల పైన 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎవరైనా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర థర్డ్ పర్సన్స్, ఓటర్స్ కాకుండా థర్డ్ పర్సన్స్ వస్తే వారందరూ కూడా ఏదైతే బౌండరీ లైన్ ఉందో దాని బయటే ఉండాలనేటువంటి నిషేధాజ్ఞలు పెట్టిండ్రు. పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, ఎట్లాంటి సమస్యలు రాకుండా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క సిబ్బంది కూడా లోపల టెక్నికల్ సమస్యలు రాకుండా, అంటే ఈవీఎంలలో గత ఎన్నికల్లో మనం చూస్తే సాంకేతిక సమస్యలు వచ్చినాయి. ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, లేకపోతే ఓటర్లు బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆడియో సౌండ్ రాకపోవడం లాంటి సమస్యలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాం. సో అవి రిపీట్ కాకుండా ఉండేలాగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక టెక్నికల్ ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ఈవీఎంలో సమస్యలు వస్తే అప్పటికప్పుడే పరిష్కరించేలాగా ఒక సాంకేతిక సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని అలాట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ని కూడా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. దీంతోపాటు వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులు, ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్కు అనుసంధానం చేసి వారంతా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దీనంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ దీనంతా కూడా కంటిన్యూ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, ఎండల నేపథ్యంలో ఉదయమే వీరంతా కూడా పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు. పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. సో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎక్కువ ప్రచారం చేసింది ఈసారి ఈసీ. ఈ నేపథ్యంలో కొంత పోలింగ్ శాతం కూడా మెరుగవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి అయితే అధికారులు వచ్చారు. సో మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు. సో వారంతా కూడా క్యూ లైన్లో నిలిచినారు. ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం.